హాయ్ అండి, మా అత్తగారి స్టైల్లో వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. వంకాయ కూర నచ్చనంటూ ఎవరైనా ఉంటారండి? వంకాయతో గుత్తొంకాయ కూర, వంకాయ పచ్చడి, వంకాయ వేపుడు, వంకాయ పులుసు, ఉరుగులు, వంకాయ పకోడీ, వంకాయ ఉల్లికారం, వంకాయ బజ్జీ, వంకాయ పచ్చిపులుసు. వంకాయతో ఇన్ని వెరైటీస్ చేయగలరు కాబట్టి వంకాయని కూరగాయలకెల్లా రారాజు అంటారు. వంకాయను చూస్తే చిన్నప్పుడు చదువుకున్న ఒక పద్యం గుర్తొస్తుందండి. వంకాయ వంటి కూరయను పంకజముఖి సీత వంటి భార్యామణియన్, శంకరుని వంటి దైవము, లంకాధిపతి వైర వంటి రాజును గలడే. అదేనండి, వంకాయ వంటి గొప్ప కూర, సీతమ్మ వంటి భార్య, శివుని వంటి దేవుడు, లంకాధిపతి అంటే రావణుడికి శత్రువైన రాజు, అంటే రాముడు లాంటి రాజు ఎప్పుడైనా ఉన్నారా? ఈ నాలుగింటికి సాటి ఏవి లేవని ఈ పద్యం చెప్తుంది కదండి. అంటే వంకాయ కూర యొక్క గొప్పతనాన్ని, సీత సౌందర్యాన్ని, శివుని గొప్పతనాన్ని, అలాగే శ్రీరాముడి శౌర్యాన్ని ఒకేసారి వివరిస్తూ చెప్తుంది ఈ పద్యం. నా స్కూల్లో ఇలాంటి పద్యాలు బాగా నేర్పించేవాళ్ళు. వేమన పద్యాలు, సుమతి పద్యాలు, భాస్కర శతకాలు, కుమార శతకాలు, అబ్బబ్బో చాలా చెప్పేవాళ్ళు. సరేలేండి, పద్యాలతో శతకాలతో మనకెందుకు కానీ మొత్తానికి మా అత్తమ్మ చేసే వంకాయ కర్రీ ఎలా ఉందో చెప్పండి. ఇలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా వంకాయ కర్రీ చేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.